కొన్ని పిచ్చి కథల్లాగా అనిపిస్తుంది. ఇంత ముందు కూడా నేను చెప్పా, ఎలక మీద వినాయకుడు ప్రయాణించడం. ఎలక మీద ఏనుగు ఏంటండి, ఎలక చితికిపోయి అప్పచ్చు కదా అని అంటారు. నేను అననలాగా నా కళ్ళకు దేవుడు ఒక స్పెషల్ దృష్టి ఇచ్చాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనే మహాదేవుడు ఒక గాడిద పిల్ల మీద ప్రయాణించలేదా? ఏనుగు ఎలుక కంటే ఎక్కువ కాంట్రాస్ట్ లేదా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహాదేవుడు తన బరువు తగ్గించుకొని గాడిద మోయగలిగిన స్థాయికి తను తగ్గించుకొని గాడిద మీద ఎక్కాడు. లేకుంటే మామూలుగా వచ్చి ఎక్కాడు అనుకో, ఆ దోసకాయ పచ్చడి కంటే అధ్వాన్నం అయిపోతుంది. గాడిద భరిస్తుందా? యెహోవా దేవుని బరువును గాడిద భరిస్తుందా? నేను కూడా గాడిదనే. నా మీదెక్కి ఊర్లు దేశాలు తిరుగుతున్నాడు ఆయన. అంటే తన బరువు నేను భరించకుండా, నాకు భారము కాకుండా, నేను మోయగలిగినంత బరువులోనికి తన్ను తాను తగ్గించుకొని యేసయ్య నా మీద ప్రయాణం చేస్తున్నాడు. నేను యేసును మోస్తున్న గాడిదనంటే ఆ మహాదేవుని మోసేంత బలిష్ఠుణ్ణి కాదు, ఈ బలహీనుడు మోయగలిగిన స్థాయికి యెహోవా దేవుడు తగ్గించుకున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వినాయకుడు మూషికాసురుడును చూసి మనం అపహాస్యం చేయొద్దు. 46 ఏళ్ళ బట్టి నేను చెప్పే బోధ ఇది. 46 ఏళ్ళ బట్టి అర్థం కావట్లేదు. క్రైస్తవ బోధకులకు అర్థం కావట్లేదు. నన్ను దుర్బోధకుడు అంటారు, నన్ను అబద్ధ ప్రవక్త అంటారు. అరే బాబు, నేర్చుకోండి రానంటే నేను ఎక్కడో అంతరిక్షం అంత ఎత్తు మాట్లాడుతున్నా. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో ఉంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు ఇది. ఇప్పుడేమో వాళ్ళు లేరు. అయితే ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ తత్వము మీరు అర్థం చేసుకోవాలి. ఇతర మతములలో ఉన్నటువంటి, ఎస్పెషల్లీ మన హిందూ దేశము, సగర్వంగా చెబుతున్నాను, మన భారతదేశం, అది సగర్వంగానే ఆ పేరు పలుకుతున్నా. భారతదేశంలో, హిందూ దేశంలో ప్రాచీన గ్రంథములలో చెప్పబడిన ప్రతి విషయము కూడా అది సెన్సే కానీ నాన్ సెన్స్ కాదు. అదొక నిగూఢమైన సత్యాన్ని మనకు తెలియజెప్తుంది. కానీ అదేదో వ్యర్థ ప్రేలాపన కాదు. ఇప్పుడు మనం ఒక వెకిలి ప్రశ్న వేసాం. ఏనుగులు భూమిని మోస్తున్నాయి, ఏనుగులనేమో తాబేలు మోస్తుంది. మరి తాబేలుని ఎవరు మోసారని మనం చెప్పుకొని నవ్వుకున్నాం. నేను అడుగుతున్నా, అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన సంస్కృత పండితులు, వేద పండితులకు ఈ తలంపు రాలేదంటారా? మరి అలాగా పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఆలోచించి మన గ్రంథాలను మనం పరిశోధిస్తే అద్భుతమైనటువంటి వేదాంత విద్య మన ముందు ప్రత్యక్షం అవుతుంది. ప్రియులారా, తాబేలు మోస్తుందంటే అది కూడా అనూరుడులాగా అసలు నడకరాందది. తాబేలు నడక మెల్లిగా నడుస్తుంది. తాబేలు లక్షణాలు, అది కూడా భక్త సమాజానికి సూచన అని చెప్పుకోవచ్చు. ఏనుగులు బలమైనవి, బలమైన జంతువులు, కానీ వాటికి చాలా జ్ఞానం ఉంటుంది. ఈ భూమిని మోయడానికి, అంటే భూమి యాక్చువల్గా దేవుని వాక్యంలో మనం చూస్తే సంఘమునకు సూచన. భూమి అనేదే సంఘమునకు సూచన. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోవద్దు. దేవుని బిడ్డలారా, సంఘమును మోయడానికి
దేవుడు కొన్ని ఆధారములు స్తంభములను నియమించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంఘమును మోసే ఆధారములు ఎటువంటివి? 78వ కీర్తన 69. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు తన పరిశుద్ధ మందిరమును. ఇప్పుడు దేవుని మందిరం అంటే ఏంటి? సంఘమే. భూమిని కట్టినట్టు సంఘమును కట్టాడు. అంటే భూమికి సంఘానికి పోలిక. భూమిని ఎలా కట్టాడు అంటే శూన్యములో వేలాడదీశాడు. అంతరిక్షమంతటిని అదృశ్యమైనటువంటి పునాదుల మీద నిలబెట్టాడు. అలాగే సంఘము కూడా కనిపించని పునాదుల మీద కట్టబడుతుంది. ఎంత నోబుల్ అండ్ లాఫ్టీ థాట్ చూడండి. కనుక ఏనుగులు కనపడలేదంటే దానికి ఇంకా వేరే భావం ఏదో ఉన్నది. సంఘమును కనిపించని ఏనుగులు మోస్తున్నాయి. అంటే బలమైన ప్రార్థనాపరులు సంఘాన్ని మోస్తున్నారు. వాళ్ళను కూడా మోసేవాళ్ళు ఎవరంటే అసలు నడకే సరిగ్గా రాని తావేళ్ళు. మళ్ళీ ఆఖరికి వచ్చి మళ్ళీ అనూరుడు కథ వచ్చింది. విన్నారా? ఈ విషయాలు ఎక్కడ నేను రాయలేదు. హైందవ క్రైస్తవం బుక్ రాసేటప్పుడు చెప్పాను, బాబు వేదాల్లో పురాణాల్లో ఎంత మ్యాటర్ ఉందంటే అవన్నీ రాస్తే మొత్తం ఈ హాల్ అంతా పట్టదు. అన్ని సంగతులు ఉన్నాయి. ఏది కూడా నాన్ సెన్స్ కాదు. మనకు నవ్వు తెప్పించి మనం ఎగతాళి చేసేటట్టు అవి ఉంటాయి. ఎప్పుడు ఎగతాళి చేస్తాము? అవతల వాళ్ళ మీద ప్రేమ లేనప్పుడు. వాళ్ళు మా అన్నయ్యలే, మా తండ్రులు, మా అన్నయ్యలు, మా రక్త సంబంధికులు, మహానుభావులు అనే ప్రేమ గౌరవం వాళ్ళ మీద ఉన్నప్పుడు అర్థం లేనట్టుగా అనిపిస్తున్న వీటికి ఏదో అర్థం ఉంటుంది అనే యాటిట్యూడ్ మనకు వస్తుంది. యాటిట్యూడ్ వచ్చినప్పుడు రెవల్యూషన్ వస్తుంది. నేను చదివాను రామాయణం, మహాభారతం, భాగవతం అన్నీ చదివా. ఏ కథకు ఆ కథ విడదీసి చూస్తే అన్నిటినీ ఎగతాళి చేయొచ్చు, మనం అన్నిటిని అవమానించవచ్చు. కానీ చదివిన కొద్దీ నాకు క్రీస్తును చూపించడానికి ఇవన్నీ సాధనాలు అవుతాయి అని దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఎందుకంటే వాళ్ళ మీద నాకు ప్రేమ, వాళ్ళ మీద చాలా ప్రేమ. ఈ 2000 సంవత్సరాల నుండి ఏ క్రైస్తవ బోధకుడు చెప్పని ఒక మాట నేను చెప్పాను. హైందవ క్రైస్తవం బుక్కులో నేను రాసి ప్రింట్ చేసి పెట్టా. అందాల రాముడు, ఇందీవర శ్యాముడు, ఇనకులాబ్ది సోముడు, ఎందువలన దేవుడు తండ్రి మాటకై పదవుల త్యాగమే చేశాడు. ఏ పాస్టర్ అన్న అంటాడు ఆ మాట? అనడు కదా. తండ్రికి విధేయుడై యేసుప్రభు వారు విశ్వసింహాసనాన్ని వదిలి శిలువ మీదకి ఎక్కాడు. తండ్రి మాట వినడమే దేవత్వానికి రుజువైతే తండ్రికి లోబడి శిలువ మీదకి ఎక్కిన యేసు నీకెందుకు దేవుడు గాడు అని ప్రశ్నించాను. నేనేం హైందవుణ్ణి కాలేదు, క్రైస్తవుణ్ణి. వాళ్ళ పురాణ కథలన్నీ కూడా అద్భుతమైనటువంటి సువార్త ప్రతిబింబాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఏది మనకు నిషిద్ధం కాదు, ఏది మనకు నిషిద్ధం కాదు. పవిత్రులకు అన్నీ పవిత్రమే. కుంతీదేవి ఏదో మంత్రం చదివితే సూర్యుడు వచ్చాడు. ఆయన సూర్యుడు అంటే నిప్పుగోళం. భూమి దగ్గరగా వస్తే కుంతి దగ్గరికి రానక్కర్లా,
భూమి దగ్గరికి 1,00,000 కిలోమీటర్ల దూరం వస్తే భూగోళం మాడి మసిబొగ్గు అయిపోతుంది. ఆమెను ముట్టుకున్నాడు ఎట్లా? ఆమె లోపల ఆయన విత్తనం ఎట్లా వేశాడు? ఎట్లా కర్ణుడు పుట్టాడు? అని అన్నీ ఎగతాళి చేయవచ్చు, అన్ని పిచ్చి కథలండి అని. కానీ నేను అనుకునేలాగా, నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలిగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది బైబిల్ వచనం, బైబిల్ ప్రవచనం. గనుక రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ప్రారంభమైంది. నేను నా మిత్రులకు చెప్పేవాడిని, ప్రతిరోజు ఉదయమే మేమైతే సూర్య నమస్కారాలు చేస్తామండి. మరి మీరు ఏం చేస్తారు అని అడిగారు నా మిత్రులు. ప్రతిరోజు ఉదయమే మేము సూర్య నమస్కారాలు చేస్తాము అంటే నేనన్నాను, మేము చేస్తామండి, వేకువనే లేచి నీతి సూర్య నమస్కారాలు చేస్తాము. అదేంటండి నీతి సూర్య అంటే? ఎవరు నీతి సూర్య అంటే? ఈ సూర్యుడిని చేసినోడండి. ఈ సూర్యుడిని చేసిన వాడు నీతి సూర్యుడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు నమస్కారాలు చేస్తాం. ఇంకా వాళ్ళు కాదనలేరు, అవుననలేరు తప్ప. అవతల వాళ్ళను ప్రేమతో యేసు వైపు ఒక్కసారి చూపిద్దాం. ఒక్క చూపు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడన్నాడు. వాళ్ళు ఒక్కసారి అరే ఇదేదో అర్థవంతంగా ఉందండి ఇతడు చెప్పేది, చూద్దాం అని సిలువ వైపు అలా చూశాడో చాలు, నా బాధ్యత తీరిపోయింది, పరిశుద్ధాత్మ దేవుని బాధ్యత మొదలైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి కళ్ళు ఒక్కసారి సిలువను చూడడానికి మనం చేసే ప్రయత్నమే సువార్త ప్రకటన. వారు హిందువులైనా, ముస్లిములైనా, క్రైస్తవుల్లో నామకార్థులైనా, నాస్తికులైనా ఒక్కసారి వారి కళ్ళు యేసు వైపు తిప్పాలి. అది మన ఆరాటం, పోరాటం, మన తాపత్రయం ప్రియులారా. అందుకు మనం రాత్రి మగళ్ళు శ్రమిస్తూ ఉన్నాం. కనుక ఓఫీరిస్టులందరూ ఈ ఈ వేదన పూర్వకమైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి సువార్త ప్రకటన విధానాన్ని మీరు సాధన చెయ్యాలని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. అలాగే అన్నీ ఇంకా మీరు ఏ కథ అయినా పట్టుకురండి, దానికి నేను సువార్త చెప్తాను. ప్రతి పురాణ కథను అర్థవంతము చెయ్యగలిగిన దైవావతారుడు యేసు. ప్రతి పురాణ కథను అర్థవంతముగా చూపించగలిగిన ఏకైక వార్త క్రీస్తు సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద గాస్పుల్ మేక్స్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్.